మునిపల్లి మండలం కంకల్ గ్రామంలో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణం మరియు పెద్ద చెల్మెడ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవన నిర్మాణం శంకుస్థాపన చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ. రాబోయే కాలంలో పేదవాళ్ళకు సంబంధించి ఆల్రెడీ మనం ఇప్పుడు ఆరోగ్యశ్రీ అనుకున్నాము, కరెంట్ ఉచితంగానూ ఇంటికి అనుకున్నాము, 200 యూనిట్ల వరకు. అదే రకంగా గ్యాస్ సిలిండర్లు, రేపొద్దున పేదోళ్లకు ఇళ్ల స్థలాలు, ఇల్లు, పెన్షన్లు, ఇవి ఒక్కొక్క పని ఒక్కొక్కటి చేసుకుంటూ ముందుకు పోతాం. కానీ సమాజానికి అన్నింటిలో ముఖ్యంగా కావాల్సింది ఏంటి అంటే విద్య, వైద్యం. ప్రమాణంతో కూడిన విద్య కావాలంటే, ఆడపిల్లలు చదువుకోవాలంటే వాళ్ళకు ప్రమాణంతో కూడిన విద్య కావాలి, వారికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఈరోజు మనము వైద్య రంగమే కానీ విద్యనే కానీ ఈ రెండుకి అదే గౌరవము, అదే ప్రాధాన్యత ఇస్తూ మనం ముందుకు పోతుంది మన నియోజకవర్గ అభివృద్ధి. పెద్ద చెల్మడ అంటే నాకు చాలా అంటే నాకు దగ్గర సంబంధం. ముందు ఆలోచన చేసే గ్రామం ఇది. హై స్కూల్ మళ్ళీ కొత్తగా లేటెస్ట్ మోడల్లో మనం వచ్చే 50 సంవత్సరాలు 30 సంవత్సరాలు అది పెద్దతనం లెక్క ఉండాలి హై స్కూల్ ఉంటే అనే విధంగా మనం తయారు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. అదే రకంగా కలవటు కావాలి, కంపౌండ్ వాళ్ళు కావాలి, అందుకు డిఓ గారికి చెప్పిన రాష్ట్రం అది కూడా మంచిది చేసుకోవాలి. ధన్యవాదాలు. చెలిమేడ కళాల్లో ఆ ఫోన్ తీసుకొని చెలిమేడ కళాల్లో ఒక కొత్త స్కూల్ బిల్డింగ్ సుమారు 4 కోట్ల రూపాయలతో కొత్త స్కూల్ బిల్డింగ్ మన పేరేది సిరాజ్ సుల్తానా. మన ఉర్దూ మీడియంకి సంబంధించి ఒక కలువడు కావాలి, కంపౌండ్ వాళ్ళు కావాలన్నది అది మీరు పెట్టుకో. ఆ తర్వాత ఇది చదువు చాలా ముఖ్యం. అందుకోరించి మొట్టమొదట ఈరోజు అన్ని మునిపల్లి మోడల్ స్కూలే కానీ, తాటిపల్లి కస్తూర్బానే కానీ, లేదా రెసిడెన్షియల్ కళాశాల భుజరానే కానీ, పెద్ద చెలిమడ హై స్కూలే కానీ, ప్రతి దానికి డెవలప్మెంట్ రూపంలో రేపొద్దున ఎన్ని పైసలే కానీ, ఎంత డబ్బులే కానీ, ఎన్ని నిధులే కానీ మంజూరు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మన మండలంలో మొదటి స్థాయిలో ఒకటి పాఠశాలలు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, తర్వాత దానికి అవసరం ఉన్న ఎక్విప్మెంట్, బెంచ్లే కానీ, కంప్యూటర్సే కానీ, ఇవన్నీ. రెండవది హాస్పిటల్. మనకు ఆ రోడ్లో భుజేరా మునిపల్లి, ఆ రోడ్లలో మనకు పిఎస్సి మునిపల్లిలో ఉంది. ఈ రోడ్లో మనకు హాస్పిటల్ లేదు. కనుక కంపౌండ్లో ఒక హాస్పిటల్ని మనము ఏర్పాటు చేస్తే ఇక్కడ చిలపల్లి కానీ, కేసరం కానీ, గానపల్లి కానీ, లోనికలను కానీ, తాటిపల్లి, పెద్ద చెల్మెడ ఇవన్నీ కూడా పేషెంట్స్ అనేవాళ్ళు ఆడికి వస్తారు అనే ఉద్దేశం. పొద్దున అయితే మనం ఈ రూపంలో పోతాం కదా, హాస్పిటల్ ఉంటుంది. హాస్పిటల్ మనకు ఇక్కడ 16 గ్రామాలకు సంబంధించిన ప్రజలకు సేవలు, ఆరోగ్య సేవలు అందిస్తున్న ఉద్దేశంతో ఈరోజు కంకోల్లో మనము ప్రైమరీ హెల్త్ సెక్టర్ని శంకుస్థాపన చేసినాం. అవసరం ఎందుకంటే సుమారు 16 గ్రామాలకు సంబంధించిన ప్రైమరీ హెల్త్ సెంటర్ ఇది. ముడిపల్లి ఆ ప్రాంతానికి సంబంధించింది. ఆ రూట్లో బుదేరా తక్కడపల్లి రూట్లో ఇక్కడనేమో మనం చీలపల్లి నుంచి కంకోలు వరకు క్యాచ్మెంట్ ఏరియాకు అవసరం ఉన్నట్టు మనం చేసుకుంటాం. సో హాస్పిటల్కి అయితే ఈరోజు శంకుస్థాపన మాత్రం చేసినాం. టెండర్లు పిలిచి పనులు మొదలు పెడదాం. 6 నెలలు 9 నెలలు అట్లా కంప్లీట్ చేసుకుని డాక్టర్లు, స్టాఫ్ నర్సు, మెడిసిన్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటే మీకు రోజుగా
సదాశివపేట పోవడం, హుజైరాబాద్ పోవడం, ఎక్కడ పోయే అవసరం లేదు. మన ప్రాంతం కూడా ఆరోగ్యపరంగా వైద్యపరంగా మన ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం, సేవ చేసిన వాళ్ళం అవుతాం. కనుక ఈ యొక్క ఆలోచనతోటి ఈరోజు ఈ శంకుస్థాపన చేయడం జరిగింది. రేపు నెల లోపల టెండర్లు, నెల లోపల టెండర్ ఇట్లా అనిపించి టెండర్ ప్రక్రియ పూర్తయిన తర్వాత అట్లీస్ట్ ఇప్పుడైతే మనం ఫిబ్రవరిలో ఉన్నాము, చివరికి సెప్టెంబర్ అక్టోబర్ వరకు దసరా వరకు పనులు పూర్తి చేసుకుంటే మనకు హాస్పిటల్ వచ్చినట్టు అవుతుంది. ఇది శంకుస్థాపన చేయాలని ఎప్పటి నుంచి నాకు కోరిక ఉంది. ఈరోజు కోరిక నెరవేరింది. మీ అందరూ ఆశిస్తుంది. రేపు రాబోయే కాలంలో కూడా ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మన ప్రాంతానికి, మన మండలానికి మనం చేసుకుందామని మీకు సవినయంగా తెలియజేస్తూ, మనం ఖచ్చితంగా ఇంకా ఏ వాగ్దానాలు అయితే ప్రభుత్వం చేసిందో ఖచ్చితంగా వాగ్దానాలకు కట్టుబడి ఉన్నాము. అందులో మళ్ళీ మొన్న క్యాబినెట్ తీర్మానించినాము, గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి అని చెప్పేసి, తర్వాత కరెంటు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అని చెప్పి ఈ 2 వాగ్దానాలు క్యాబినెట్ తీర్మానించడం జరిగింది, ఆమోదించడం జరిగింది. ఆ తర్వాత వచ్చే కాలంలో మనం మళ్ళీ ప్లాట్లు, ఇళ్ళ అనేది కూడా మళ్ళీ ప్రభుత్వం టేకప్ చేస్తున్న విషయాన్ని తెలియజేస్తూ, అభినందిస్తూ సెలవు తీసుకుంటాం.